సంబల్ ఘటన మనం అందరం చూసినాం. నలుగురు చచ్చిపోయారని చెప్పి రాహుల్ గాంధీ పయనించిండు తన మన సోదరి ప్రియాంక వాద్రా గాంధీ గారితో బయలుదేరి పోయినకే చూసిరు. సేమ్ ఇదే కథ వెనకటికి హత్రాస్లో కూడా చేసిండు మనోడు. మళ్ళీ అదే బెంగాల్లో మాత్రం ఒక డాక్టర్ చచ్చిపోతే రాలే, హత్రాస్కి మాత్రం నేను హత్రాస్కి పోడు నన్ను ఎవడు ఆపలేడు అట్లాంటి ట్వీట్లే కొట్టిండు. పచ్చి బూతులు తిట్టిరు అక్కడ. ఆ హైవే మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మొత్తం బ్లాక్ చేస్తే మొత్తము ఇక అసలు చెప్తున్నా కదా, రాహుల్ గాంధీ నువ్వు మనిషివే నాన్న అన్నట్టు తిట్టిరు. ఇంకొకళ్ళు అయితే ఏమన్నారంటే ఏసీ కార్ में से उतरता नहीं है शहजादा అని చెప్పి మాట్లాడారు. పోయి ట్విట్టర్లలో చూడరు, మీకు కనిపిస్తుంది. ఏసీ कार में से उतरता नहीं है शहजादा, हमेशा वो लाल किताब पकड़ के यहाँ पे खड़ा रहता है और कुछ करता नहीं है उसके सिवा. आज भाई और बहन 2 मिनट धूप में ठहर नहीं सक रहे. क्या उनका कॉम्प्लेक्शन खराब होता है क्या? అలా కాంప్లెక్షన్ ఖరాబ్ అవుతుందా? ఒక 2 నిమిషాలు ఎండలో నిలబడలేరా ప్రజల కోసం? స్టంట్ చేయనికి వచ్చిర్రు. మళ్ళీ బెంగాల్ యువతికి మీద అంత పెద్ద దుర్ఘటన జరిగితే పోలే, హత్రాస్ ఇన్సిడెంట్లో మాత్రం పోయిర్రు. ఎందుకు కూడా ముస్లింలకైనా అని, ఈడ కూడా ముస్లింలకైనా అని చెప్పి గజ్జలు కట్టుకొని వచ్చిర్రు ఇద్దరు అన్నజల్లేలు. దీన్ని మొత్తం ఎవడు బ్యాకప్ చేస్తాడో మనకు అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ మీకు తెలియాల్సిన విషయం ఏందని అంటే, ఇగో ఈడు స్కార్పియో గుద్దే ఒకటి చచ్చిపోయిందట, పోలీసు వాళ్ళు చెప్పారు. కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, నిజం ఏమో ఏడికైనా వస్తుంది మీకు. మీన్ వైల్ ఉత్తరప్రదేశ్లో కంప్లీట్గా మల్లికార్జున్ ఖార్గే గారు కాంగ్రెస్ని మొత్తం డిజాల్వ్ చేసి పడేసిరని చెప్పి ట్వీట్లు వస్తున్నాయి. అది మళ్ళీ నిజమా అబద్ధమా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. హత్రాస్కి పోనీకే మీకు టైం ఉంటుంది. అదే మా బరాచ్లో జరిగిన రామ్ గోపాల్ మిశ్రాకు 23 బుల్లెట్లు అయినా సరే శరీరాన్ని చెన్ని చేస్తే మాత్రం మీకు ఎన్నడూ యాదరావు. మోదీ అదానీ ఏక్ హై, ఆప్ అవివేక్ హై రాహుల్ గాంధీ. ఫ్రెండ్స్, మనం ఎన్ని మాట్లాడుకున్నా మీరు సద్మార్గంలో ఉన్నారా అన్నది ఇంపార్టెంట్. మేము చెప్పే ఈ నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇది అబ్సల్యూట్గా కరెక్టా కాదా అన్నది మీరు ఒకసారి ఎవరు చెప్పిండు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా? ఏ జర్నలిస్ట్ చెప్పిండు మీకు? మేము ఎందుకు చెప్తాం మీకు అన్నానంటే, మేము గర్వంగా చెప్పుకుంటాం వీఆర్ నాట్ జర్నలిస్ట్ అని. వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ యూ బై బ్రింగింగ్ వ్యాలిడ్ ఎవిడెన్స్, వ్యాలిడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ముంగట ఫ్యాక్ట్స్ మీ ముంగట పెట్టి మాట్లాడుతున్నాం. ఇంకా మీకు ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలుపుర్రు అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. మమ్మల్ని నమ్మకూరి గుడ్డిగా అని కూడా చెప్తున్నాం. మేము ఏదో ఠేకాదారులం, మేము సుఖమైన సొంటిలమని నేను చెప్తలే. మేము కూడా ఉండవచ్చు, చిల్లర చాతాలు మాకు కూడా వస్తాయవచ్చు, కావాలని అంటలే. మనుషులం. నేను మీలో ఒకరిని మీరందరూ చైతన్యం అయిపోయినరు అని అనుకో, చిత్రగుప్త అవసరం లేదు అని అంటే ఇంక అవసరం లేదు. ఆ రోజు ఈ దుకాణం మన కోసం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఆలోచించుర్రి, అనుభవించే కంటే ముందు ఒకసారి ఆలోచించుర్రి.